జార్ఖండ్ లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇవాళ సీఎంగా ప్రమాణం చేయనున్నారు హేమంత్ సోరెన్. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. మరోవైపు హేమంత్ సోరెన్ కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందా అనే చర్చ అయితే జరుగుతోంది. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాదీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా, మేఘాలయ సీఎం కున్రాడ్ సంగ్మా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కుతో పాటు సిపిఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ హేమంత్ తో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. 2000 నవంబర్ 15న బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సీఎం పదవిని సోరెన్ చేపట్టబోతూ ఉండటం ఇది 4వసారి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకి గాను 56 స్థానాలను జేఎంఎం కూటమి గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 24 స్థానాలు కైవసం చేసుకుంది. హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టేందుకు వీలుగా లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆయనను ఇండియా కూటమి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో గత ఆదివారం ఆయన గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా కోరారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా హేమంత్ సోరెన్ మంత్రివర్గంపై చర్చ జోరందుకుంది. ఈసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో పాత ఫార్ములా 6-4-1 ప్రకారమే మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. జేఎంఎం కోటా నుంచి 6, కాంగ్రెస్ నుంచి 4, ఆర్జేడీ నుంచి 1ని మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక హేమంత్ సోరెన్ కేబినెట్ లో కల్పనా సోరెన్ కి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ జైలుకి వెళ్లిన తర్వాత పార్టీని ముందుండి నడిపించారు హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్. భర్త జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రేస్లోకి వచ్చారు, కానీ ఆ తర్వాత రేస్ నుంచి తప్పుకున్నారు. ఇక హేమంత్ సోరెన్ సీఎం పదవిని చేపట్టబోతుండటం ఇది 4వసారి. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. రాంచీలో హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము, మా ప్రతినిధి రాజు అందిస్తారు. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి మొరాబాదీ గ్రౌండ్స్ లో ఉన్నాము. గ్రౌండ్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఈ ఏర్పాట్లను చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే విఐపీలకు కావచ్చు, ప్రత్యేకంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఇక మరోపక్క ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మనకు కనిపిస్తున్నారు. ఆయన కూడా స్టేజ్ పై ఉండి పూర్తిగా ఏదైతే ఈ స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ విఐపీలు అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రత్యేకంగా ఏదైతే రాహుల్ గాంధీ, మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉద్దవ్ ఠాక్రే, వాళ్ళతో పాటు ఆర్జేడీ నేతలు, ఈ విధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున సెక్యూరిటీ పరంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు స్టేజ్ వివిఐపీలు అందరూ కూడా పైకి చేరుకుంటారు. ముఖ్యంగా జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ ఏదైతే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తను 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం, వరుసగా
రెండోసారి అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే భారీగా ఇక్కడికి జనం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరి బ్లాకులు వాళ్ళవే. ఏదైతే ఈ మొహరాబాద్కి సంబంధించినటువంటి స్టేడియం ఉందో, ఈ మెహబారీ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున ఒకవైపు సెక్యూరిటీ మోహరించున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్స్ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు. అడుగడుగున స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి పోస్టర్స్ను మనం చూస్తున్నాము. దాంతోపాటు పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే తాము ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చాము ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా అందరికీ తెలిసేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో కార్యకర్తలంతా కూడా కలిసి శ్రమించడం వల్లే ఇవన్నీ సాధ్యమైందనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ విఐపీలు వస్తే ఏం చేస్తారు ఏంటి అనేది కూడా ఒకవైపు ప్రత్యేకంగా అక్కడ స్టేజ్ పైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు. అంటే మొదట 4 గంటలకు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు, దాంతోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా స్టేజ్ పైకి చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అధికారులతో చేస్తున్నారు. మరోపక్క బాంబు స్క్వాడ్స్ ఎక్కడికక్కడ తనిఖీలు కూడా చేస్తుంది. మనం చూడొచ్చు స్టేజ్ ముందు బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇప్పుడు జార్ఖండ్లోని రాంచీ నగరం మొత్తం కూడా కొంత ఒకవైపు అంటే ప్రతి ఒక్కరూ అంటే హేమంత్ సోరెన్ ఎప్పుడెప్పుడు తను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఏంటి అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం, మరి ఆయనతో పాటు మంత్రులు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏంది అనే దాని మీద కూడా ఇప్పటికే కొంత చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, జార్ఖండ్ రాంచీ.